అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ నిఫ్టీలో మనము రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం. అదేవిధంగా వీక్లీ అనాలిసిస్ అన్నమాట ఇది. స్టాక్ మార్కెట్ వీకెండ్ అప్డేట్స్ అనే పేరు మీద వస్తుందండి ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్ పూర్తిగా రావట్లేదండి. సబ్స్క్రైబ్ అసలు చాలా వరకు తగ్గిపోయింది. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం అనేది చాలా వరకు తగ్గించినట్టున్నారు. ఎప్పుడో ఈ మధ్యకాలంలో ఒక 4 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు అంతే. 1287లో ఉంది నా సబ్స్క్రైబర్స్ లిస్టు. కాబట్టి దయచేసి కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈరోజు వీడియోలోకి ఎంటర్ అవుదామండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, రాబోయే వారం రోజుల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు అనేవి ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇందులో భాగంగా ఫస్ట్ అంటే వీక్ ఆఫ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ హాలిడే. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్లో హాలిడే ఉంది. ఎందుకు కారణం ఏంటంటే అంబేద్కర్ జయంతి వల్ల మన ఇండియన్ మార్కెట్స్ హాలిడేస్ అనౌన్స్ చేశాయి. కాబట్టి రేపటి రోజున పెద్ద మూమెంట్స్ అనేది మనకేం ఉండదు. సో సస్పెన్సింగ్గా ఉంటుంది మనకంతా. ఎల్లుండి మార్కెట్ ఎట్లా మూవ్ అవుతాయి ఏంటి అనేది. నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిన్నటి వారం మొత్తం మీద మార్కెట్లు బాగా పాజిటివ్గా మూవ్ అయ్యాయి. అరౌండ్ 775 లేదా 90 నుంచి 22,820 దాకా మార్కెట్లు ప్రయాణం చేయడం మనం చూసాం. అయితే ఇక్కడ రీట్రేస్మెంట్ ఉంటుందా అంటే కాదు. అరౌండ్ 23,400 మీదన రీట్రేస్మెంట్ అనేది కనిపిస్తుంది. 415 ఆ రేంజ్లోకి అయితే రీట్రేస్మెంట్ అనేది వస్తుంది. అక్కడ కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి. 23,300 దగ్గర నుంచి మనం అలర్ట్గా ఉండాలి. ఇంకొక 500 పాయింట్లు ఖచ్చితంగా పెరుగుతుంది మార్కెట్ అనేది. కానీ ఎప్పుడైతే 23,400 జోన్లోకి అడుగు పెడతామో అప్పుడు మనం తీసుకోవాల్సిన స్టాప్ లాస్ జోన్ ఏది అంటే 23,100 లేదా 23,150. 23,150ని స్టాప్ లాస్గా పెట్టుకొని అక్కడ మనము కంటిన్యూ చేయాలి నిఫ్టీలో అయితే అదే స్పిరిట్తో కనుక ముందుకు వెళ్తే మాత్రం ఈసారి మార్కెట్లు భారీగా ర్యాలీ ఉంటాయి. నెక్స్ట్ వీక్లో ఉన్నదే 4 days. ఆ 4 daysలో డూ ఆర్ డై సినారియో అనేది జరిగిపోతుంది. ఒకవేళ అదే కంటిన్యూ అయ్యిందనుకోండి, 23,000 మీదనే కంటిన్యూ అయ్యిందనుకోండి మార్కెట్ అనేది, ఈసారి మాత్రము వెరీ వెరీ బిగ్ రెసిస్టెన్స్ అనేది 24,100 దగ్గర నేనైతే గమనిస్తున్నాను. 100 లేదా 55 దగ్గర నేనైతే గమనిస్తున్నాను. ఎందుకు నేను అక్కడ గమనిస్తున్నానంటే మార్కెట్స్ అరౌండ్ బాగా కింద నుంచి పైకి వెళ్తున్నాయి. సో 23,450 దగ్గర నేను చెప్పాను కదండి. 55 కాదు, 23,400 మీదన మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఉందని నేను చెప్పాను కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నుండి ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి మొదలవుతాయి. ఒకవేళ ఇక్కడ కనుక ప్రాఫిట్ బుకింగ్స్ మొదలు అవ్వలేదనుకోండి, ఇంకొక 600 పాయింట్లు మార్కెట్లు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది.
సో 24,000 150 దగ్గర లేదా 155 దగ్గర అక్కడ బలమైన హడిల్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మనము ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకొని తీరాలి. ఒకవేళ 24,000 కనుక వెళితే, లేదనుకోండి మార్కెట్లు ఇప్పుడు ఈ నిన్న క్లోజ్ అయింది వచ్చేసి 23,820 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీలో. అయితే ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ అనేది బహుశా ఎల్లుండు పాజిటివ్గా మూవ్ అయినా ఏమాత్రం పాజిటివ్గా మూవ్ అయినా సరే ఖచ్చితంగా 23,200కి చేరుకుంటుంది. సో కాబట్టి మార్కెట్లలో పెద్ద ఈ వారానికి పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ అక్కడి నుంచి కనుక కిందకు వస్తే 22,450 ఇక్కడైతే నేను ఫుల్ సపోర్ట్ అయితే గమనిస్తున్నాను సార్. అంతకు మించి అయితే కింద పడే అవకాశం అయితే లేదు. సో 2,000 పాయింట్లు అబ్జర్వేషన్తో మార్కెట్స్ అనేవి మూవ్ అవుతూ ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వీక్. సో ఇంకా మనం గట్టిగా మాట్లాడుకోవాలి అంటే నిఫ్టీలో ఇంతకంటే చెప్పుకోదగ్గ మూమెంట్స్ అయితే ఏమీ లేవు. మార్కెట్లు ఎందుకు ఇంత భారీగా పెరుగుతాయి అంటే పడిన వెంటనే అతిగా కొంటున్నారు, పెరిగిన వెంటనే అతిగా అమ్ముతున్నారు. ఎఫ్ఐఎస్, డిఐఎస్. ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు ఖచ్చితంగా కొనడం అనేది చేస్తున్నారు, బాగా కొనే మూమెంట్లో ఉన్నారు. సో డిఐఎస్ ఏం చేస్తున్నారు, అంతకంటే అగ్రెసివ్గానే మన వాళ్ళు కొంటున్నారు అనమాట. 79,000 కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ అయి ఉన్నాయి మనకి ప్రజెంటు. కాబట్టి ఈ డిఐఎస్, ఎఫ్ఐఎస్ యొక్క భారీ కొనుగోళ్ల ఒత్తిడుల వల్ల మార్కెట్స్ అనేవి అతిగా పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఎఫ్ఐఎస్ అతిగా కొంటున్నారు అనడానికంటే కూడా ప్రాఫిట్ బుకింగ్కి వస్తున్నారు. సో ప్రాఫిట్ బుకింగ్కి వస్తున్నారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కాదు, షార్ట్ కవరింగ్కి వస్తున్నారు. షార్ట్ కవరింగ్కి అంటే కింద షార్ట్ చేసి ఉంటారు, లేదా పైన ఎక్కడో షార్ట్ చేసి ఉంటారు, తగ్గాయి మార్కెట్లు కొంచెం తగ్గి మళ్ళీ అటు ఇటు మిడ్లో ఉన్నాయన్నమాట. సో అప్పుడేంటి మార్కెట్లు ఇప్పుడు ఎట్లాగో ఉన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి కదా వాళ్ళు షార్ట్ కవరింగ్ వచ్చి. అందువల్ల మార్కెట్స్ అనేవి పెరుగుతున్నాయి. మరొకటి ఏంటి, డిఐఎస్ కొనడం వల్ల కూడా మార్కెట్లు అనేవి పెరగడం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే పరిస్థితి. 49,850 దగ్గర మొదలైన బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ ఏదైతే ఉందో అది అరౌండ్ 51,300 దాకా కూడా వెళ్ళడం మనం చూసాం. సో నిన్న 51,000 దగ్గర మార్కెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి బ్యాంక్ నిఫ్టీలో. సో 52,000కి చేరుకోవడానికి పెద్ద దూరం అయితే లేదు బ్యాంక్ నిఫ్టీ. మనము గత కొంతకాలంగా చూస్తున్నట్టయితే 49,500 లేదా అంతేలేండి 49,500, 52,000 ఈ మధ్యలోనే మార్కెట్ అనేది కొనసాగుతోంది. ఓ 2-4,000 పాయింట్ల మూమెంట్స్తోనే మార్కెట్ అనేది కొనసాగుతుంది. అయితే మార్కెట్ అనేది ఈ వారం అంతా కూడా 52,500 అదేవిధంగా 51,000 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మార్కెట్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇదే విధంగా మార్కెట్లు పడడానికి పెద్ద రీజన్స్ అయితే ప్రస్తుతానికి లేవు. సో ట్రంప్ గారు కూడా 90 డేస్ దాకా బ్రేక్ ఇచ్చారు. రేట్ కట్స్ కావచ్చు, తన కామెంటరీస్ కావచ్చు, సో టారిఫ్స్కి వీటికంతా కూడా తన వైట్ హౌస్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే వీటికన్నింటికీ కూడా 90 డేస్ దాకా నేను బ్రేక్ ఇస్తున్నాను. సో 90 రోజుల విరామం వల్ల మార్కెట్లు అనేవి పెరిగే అవకాశం అయితే ఉంది.
దీన్ని బేస్ చేసుకొని మార్కెట్స్ ఏం చేస్తాయి, మార్కెట్లు బాగా పెరగడానికే ప్రయత్నం చేస్తాయి. చెప్పలేం. ఇదే మూమెంట్ కనుక నిఫ్టీలో ఉంటే ఈసారి ఖచ్చితంగా 25,000 ఒక్కసారి టచ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే వారంలో ఇంత వారంలో ఉన్నది 4 రోజులే కాబట్టి పెద్ద మూమెంట్స్ రాకపోవచ్చు. మనం చెప్పాం కదా, 24,155 అని చెప్పి. సో అక్కడి వరకు వెళ్ళే అవకాశం అయితే నేనైతే చూస్తున్నాను. సో అదేవిధంగా 22,500 సారీ 22,450 ఇక్కడి వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది లోలో చూసుకుంటే. సో ఇక్కడ నుండి 24,155 ఈ మూమెంట్లోనే మార్కెట్ అనేది నడుస్తుంది. ఈ 4 రోజులు కూడా పెరిగితేనేమో 24,155కి చేరుకుంటుంది, తగ్గితేనేమో 22,455కి చేరుకుంటుంది. అంటే ఈ 2,000 పాయింట్ల మధ్యలోనే మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో టైం డికే కూడా బాగా తింటుంది. మళ్ళీ మధ్యలో ఏంటి, మనకి గురువారం ఒకటి ఉంది. గురువారం రోజు ఏంటి, మనకి వీక్లీ సెటిల్మెంట్స్ అనేవి ఉంటాయి. అందువల్ల మార్కెట్ అనేది ఆ రోజున డూ ఆర్ డై సినారియో కంటిన్యూ అవుతుంది. సో శుక్రవారం చూసుకుంటే మనకేంటి ఫ్రైడే, సో తర్వాత సాటర్డే హాలిడే వస్తుంది. సో సాటర్డే హాలిడేస్కి మన వాళ్ళు ఏం చేస్తారు, మన ఇండియన్స్ అయితే లేకపోతే ఇంకొక డిఐఎస్ అంతా ఏం చేస్తారు, డిఐఎస్ అంతా కూడా హాలిడేస్కి ఎందుకు మనకు వచ్చిన గొడవ అని చెప్పి కాస్త పొజిషన్స్ స్క్వేరప్ చేసుకుని తగ్గించుకోవడానికే చూస్తారు. కాబట్టి మార్కెట్లు ఏమైనా కొనసాగాలి, బాగా డై అంటే బాగా మూమెంట్లోకి వెళ్ళాలి అంటే ఈ 2 రోజులే క్రూషియల్ డేస్ అన్నమాట. ఇది మంగళ బుధవారాలు మాత్రమే క్రూషియల్ డేస్. మిగతా 2 రోజులు కూడా చాలా చాలా డ్రాస్టికల్ మూమెంట్స్ ఉంటాయి. అది పైకి కావచ్చు లేదా కిందకి కావచ్చు. సో ఏంటి, మనకి ఈ 2 రోజులే మంచి మూమెంట్స్ డేస్ కాబట్టి మీరందరూ కూడా ఆ రోజున 100 పాయింట్ల స్టాప్ లాస్తో మీరు కాల్సే బై చేయండి తప్ప పుట్స్ బై చేయడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ పుట్స్ బై చేయాలనుకుంటే 350 పాయింట్లు కనుక ఒకరోజు పెరిగిందనుకోండి, అక్కడ పుట్స్ బై చేయండి. పుట్స్ బై చేసి పెద్ద ఎక్కువేం తీసుకోకండి. అక్కడ నుండి ఒక 5 పాయింట్లు లేదా 10 పాయింట్లు ప్రాఫిట్స్ మాత్రం పెట్టుకొని బయటకు వచ్చేసేయండి. అంతే తప్ప మీరు భారీగా లాభాలు పొందాలి పుట్లల్లో అని మాత్రం మీరు అనుకోకండి. అది పుట్లు సెల్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు, కాల్స్ బై చేసుకోండి. కాల్స్ బై చేసుకుంటే ఖచ్చితమైనటువంటి లాభాలు అనేవి ఈ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. బాగా పెరిగినప్పుడు షార్ట్ చేయాలి, బాగా తగ్గినప్పుడు బై చేయాలి. ఈ సినారియో అనేది వర్కౌట్ అవుతుంది ఈ 4 మంత్స్ మీన్స్ ఈ 2 మంత్స్ అంతా కూడా. ఎందుకంటే గత వీడియోలో నేను చెప్పడం జరిగింది, రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇంకా రకరకాల జియో పొలిటికల్ వార్స్ కావచ్చు, అంటే జియో ఈవెంట్స్, అంటే వరల్డ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మార్కెట్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి బాగా ఎక్కడైతే 1,000-1,500 పాయింట్లు తగ్గుతుందో అక్కడ కొనాలి. అదేవిధంగా ఎక్కడైతే ఒక 1,000-1,500 పాయింట్లు పెరుగుతుందో, 2,000 పాయింట్లు పెరుగుతుందో అక్కడ సెల్ చేయాలి. 2,000 పాయింట్లు పెరిగితే సెల్ చేయాలి. 1,500 పాయింట్లు లేదా 1,800 పాయింట్లు తగ్గితే బై చేయాలి. సో ఈ స్ట్రాటజీతో కనుక మనం వెళితే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంతవరకు లాభపడే అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటనేది నాకు తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.